సక్సెస్ అయితే అంతా హ్యాపీ. కానీ అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం రకరకాల కష్టాలు ఆ సినిమాని వెంటాడుతాయి. ముఖ్యంగా డిజిటల్ రిలీజ్ విషయంలో కొత్త సమస్యలు తెరపైకొస్తాయి. ఎంత భారీ చిత్రమైనా డిజిటల్ దగ్గరకు వచ్చేసరికి ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన భారతీయుడు 2 బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. దీంతో డిజిటల్ రిలీజ్ విషయంలో కూడా అనుమానాలు మొదలయ్యాయి. సినిమా రిలీజ్ కి ముందే ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు భారతీయుడు 2 స్ట్రీమింగ్ హక్కులు తీసుకుంది. కానీ ఇప్పుడు ఆ సంస్థ పునరాలోచనలో పడింది అన్న ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య రజనీకాంత్ కి కూడా ఇలాంటి సమస్య ఎదురైంది. రజనీ కూతురు రూపొందించిన లాల్ సలాం సినిమాకు రిలీజ్ కి ముందు మంచి బిజినెస్ జరిగింది. కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ మారిపోయింది. సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పటి వరకు ఆ సినిమా ఓటీటీలోకి రాలేదు. బాలీవుడ్ లోనూ ఇలాంటి సినిమాలున్నాయి. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గణపత్. యాక్షన్ సిరీస్ గా ప్లాన్ చేసిన ఈ మూవీ తొలి భాగమే దారుణంగా ఫెయిల్ అవ్వడంతో డిజిటల్ రిలీజ్ కి కూడా బ్రేక్ పడింది. సినిమా రిలీజ్ కి ముందు మంచి ఆఫర్స్ వచ్చినా ఆఫ్టర్ రిలీజ్ అన్ని డిజిటల్ సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి. టాలీవుడ్ ఏజెంట్ కూడా ఓటీటీ రిలీజ్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడు. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ అంచనాలని అందుకోవడంలో ఫెయిల్ అయింది. దీంతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అక్క కృతి సనన్ బాటలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నూపూర్ సనన్. వెండి తెర మీద పెద్దగా ప్రూవ్ చేసుకోలేకపోయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం జోరు చూపిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు హీరోయిన్ గా ఒక్క సినిమా మాత్రమే చేసిన నూపూర్ సోషల్ మీడియాలో బిగ్ మైల్ స్టోన్ రీచ్ అయ్యారు. రవితేజ హీరోగా తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు నూపూర్ సనోన్. స్టార్ హీరోయిన్ కృతి సనోన్ చెల్లెలిగా తొలి సినిమాతోనే మంచి బజ్ క్రియేట్ చేశారు. అయితే ఆ సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ కాకపోవడంతో నూపూర్ కి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. సిల్వర్ స్క్రీన్ జర్నీ అంత ఫామ్ లో లేకపోయినా వీడియో సింగిల్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ భామ. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ వరుస ఫోటోషూట్స్ తో రచ్చ చేస్తున్నారు. దీంతో అమ్మడి ఆన్లైన్ ఫాలోవర్స్ నెంబర్ రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా నూపూర్ సనోన్ ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్ల మార్క్ ని క్రాస్ చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న హీరోయిన్లు కూడా సోషల్ మీడియా ఫాలోయింగ్ విషయంలో ఇబ్బందులు పడుతుంటే నూపూర్ మాత్రం ఈజీగా మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం అక్క కృతితో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ చేతిలో ఒక్క హిందీ సినిమా మాత్రమే ఉంది. ఆ సినిమాతో సక్సెస్ అందుకుని వెండి తెర మీద తన జోరు కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు నూపూర్. మరి అమ్మడి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ సినిమాకి సీక్వెల్ సిద్ధమవుతోంది. కార్తీ డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమా తమిళతో పాటు తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. అందుకే ఇప్పుడు సీక్వెల్ ని మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సర్దార్ సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సర్దార్ క్లైమాక్స్ లో సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చిన మేకర్స్ షార్ట్ గ్యాప్ లోనే పార్ట్ 2 ని పట్టాలెక్కించారు. తాజాగా సీక్వెల్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చెన్నై సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. పార్ట్ 1లో రాశి ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. అయితే సీక్వెల్లో వీళ్లు నటించడం లేదు అని తెలుస్తోంది. పార్ట్ 2 కోసం మరో 3 అందాల భామల్ని రంగంలోకి దించుతున్నారు మేకర్స్. సర్దార్ 2లో హ్యాపెనింగ్ బ్యూటీస్ ప్రియాంక అరుల్ మోహన్, మాళవిక మోహన్ తో పాటుగా అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఈ బ్యూటీస్ కార్తీకి జంటగా కనిపించడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. సర్దార్ 2 కోసం విలన్ గా ఒక టాప్ స్టార్ ని రంగంలోకి దించుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ప్రెజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ స్టార్ గా ఉన్న విజయ్ సేతుపతి సర్దార్ 2లో కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ అప్డేట్ తో సర్దార్ 2 మీద అంచనాలు పీక్స్ కు వెళ్లిపోయాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేందుకు మేకర్స్ ఎలాంటి ప్లాన్ రెడీ చేస్తున్నారో చూడాలి. మోడలింగ్ రంగం నుంచి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోయిన్లు సూపర్ సక్సెస్ అయ్యారు. వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే రీసెంట్గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఒక బ్యూటీ సక్సెస్ వేటలో తడబడుతున్నారు. సిల్వర్ స్క్రీన్ జర్నీ సంగతి ఎలా ఉన్నా ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ మాత్రం ఇప్పుడు ట్రెండింగ్. ఒకే ఏడాది మిస్ ఇండియాతో పాటు మిస్ వరల్డ్ కిరీటాలు దక్కించుకున్నారు మానుషి చిల్లర్. ఆ ఇమేజ్ తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ సామ్రాట్ పృథ్వీరాజ్ తో వెండితెర అరంగేట్రం చేశారు. అయితే ఈ సినిమా దారుణంగా ఫెయిల్ అవ్వడంతో మానుషికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. రెండో సినిమా ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ కూడా డిజాస్టర్. దీంతో నార్త్ ని వదిలిపెట్టి సౌత్ మీద ఫోకస్ పెట్టారు మానుషి చిల్లర్. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఆపరేషన్ వాలంటైన్ సినిమాలో నటించారు. కానీ ఈ సినిమా కూడా మానుషికి సక్సెస్ నివ్వలేకపోయింది. భారీ ఆశలు పెట్టుకున్న బడేమియా చోటేమియా కూడా నిరాశపరిచింది. భారీ ఆశలు పెట్టుకున్న ఆపరేషన్ వాలంటైన్ కూడా డిజాస్టర్ కావడంతో సిల్వర్ స్క్రీన్ మీద మానుషి ఫ్యూచర్ డైలమాలో పడింది. ప్రెజెంట్ జాన్ అబ్రహం టెహ్రాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు మానుషి. ఈ సినిమాల సక్సెస్ మీద చాలా ఆశలే పెట్టుకున్నారు.
ఈ టైంలో మానుషి డేటింగ్లో ఉన్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా సెలబ్రిటీ కిడ్ వీర్ పహారియాతో కలిసి మానుషి హాలిడే ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ న్యూస్ హల్చల్ చేసింది. జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా సోదరుడే ఈ రవి పహారియా. ప్రస్తుతానికి రిలేషన్షిప్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోయినా మానుషి లవ్ లైఫ్ ఇప్పుడు నార్త్ సర్కిల్స్ లో ట్రెండింగ్ లో ఉంది. హీరోయిన్ గా సౌత్ నార్త్ ఇండస్ట్రీస్ ని కవర్ చేసేస్తూ ఫుల్ బిజీగా ఉన్న జాన్వీ కపూర్ సినిమాలు ఓకే చేసే విషయంలో స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారట. ముఖ్యంగా ఒక్క విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నో కాంప్రమైజ్ అంటున్నారు ఈ బ్యూటీ. ఇంతకీ ఏంటా విషయం? లెట్స్ వాచ్. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ వెండి తెర మీద సత్తా చాటుతున్న జాన్వీ కపూర్ మేకోవర్ విషయంలో మాత్రం దర్శకులకి స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతున్నారు. అవసరమైతే సినిమా వదులుకోవడానికైనా రెడీ గానీ నో కాంప్రమైజ్ అంటున్నారు జూనియర్ శ్రీదేవి. తొలి సినిమా ధడక్ షూటింగ్ టైంలో క్యారెక్టర్ కోసం హెయిర్ కట్ చేయించుకున్నారు జాన్వీ. అయితే అప్పట్లో జాన్వీ చేసిన పనికి శ్రీదేవి చాలా ఫీల్ అయ్యారు. ఎంత అవసరమైనా క్యారెక్టర్ కోసం హెయిర్ కట్ చేయించుకోవద్దని జాన్వీకి చెప్పారు. అందుకే ఆ తర్వాత ఏ సినిమాకు తన హెయిర్ కట్ చేయలేదు అన్నారు జాన్వీ. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఉలజ్ సినిమా కోసం కూడా హెయిర్ కట్ చేయాలని దర్శకులు కోరితే జాన్వీ నో చెప్పారు. ఫ్యూచర్లో ఏ సినిమాకు తాను హెయిర్ కట్ చేయనని తెగేసి చెప్తున్నారు. మరి జాన్వీ పెడుతున్న ఈ కండిషన్ ఆమె ఆఫర్స్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.